హలో హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పత్తికాయల పత్తితోటి ఒత్తులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పత్తి చూస్తున్నారు కదండి, ఇది పత్తికాయల్లో నుంచి తీసిన పత్తి అనమాట, కాటన్. పత్తికాయలు బాగా ఎండిపోయిన తర్వాత దానిలో నుంచి కాటన్ బయటకు వస్తుందన్నమాట. సో ఆ కాయల్లో నుంచి కాటన్ అంతా తీసేసుకోవాలి మనం ఇలాగా. సో మొన్న ఊరికెళ్ళినప్పుడు డాడీ కొద్దిగా పత్తి తీసుకున్నారనమాట. తెలిసిన వాళ్ళ పొలంలో పత్తి ఉంటే సో దానిలో నుంచి కాటన్ తీసుకొచ్చారు. ఈ కాటన్లో గింజలు ఉంటాయండి, కొద్దిగా పురుగులు కూడా ఉంటాయి అక్కడక్కడ. ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, సో అవి కూడా తగులుకొని ఉంటాయి. ఎందుకంటే పత్తికాయ ఓపెన్ అయిపోతుంది ఎండిపోయిన తర్వాత. సో మనకు కాటన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ కాయల్లో నుంచి కాటన్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ అమ్మ కొద్దిగా కాటన్ తీసుకొని దానిలో నుంచి గింజలు తీసేస్తున్నారు. గింజలు తీసి పక్కన పెడుతున్నారు. మనకు సాఫ్ట్గా ఉన్న కాటన్ తీసి పక్కన సపరేట్ చేసుకుంటున్నారనమాట. దీనిలో పురుగులు, ఆకులు, ఎండిపోయిన ఆకులు అవి కూడా ఉంటాయి, అవి కూడా తీసేసుకోవాలి. ఈ మధ్య బయట కొన్న ఒత్తులు వచ్చేసి సరిగ్గా ఉండట్లేదండి. కొన్ని మరీ అంత అంత చాలా రఫ్గా ఉంటున్నాయి, కొన్ని ఇంత లావుగా ఉంటున్నాయి. సరిగ్గా దీపం పెడితే సరిగ్గా వెలగట్లేదనమాట. సో ఇలా పత్తి తెచ్చుకొని మనం ఒత్తులు చేసుకుంటే చాలా బాగుంటుంది. దేవుడికి దీపారాధన మంచి ఒత్తులతో చేసుకుంటేనే బాగుంటుంది కదా. సో అందుకని పత్తి తెచ్చుకొని ఒత్తులు చేసుకుంటున్నాము. అంతకుముందు అమ్మ వాళ్ళు ఊర్లో ఉన్నప్పుడు కూడా ఇలా పత్తికాయలోంచి పత్తి తీసుకొని ఒక సంచిలో పెట్టుకునే వాళ్ళంట. సంచిలో పెట్టుకొని అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ఒత్తులు చేసి పెట్టుకునే వాళ్ళంట, చెప్తున్నారు అమ్మ పత్తి తీస్తూ. ఇలా సాఫ్ట్ పత్తి సపరేట్ చేస్తాం కదా, సో అది తీసుకోవాలండి. అది తీసుకొని కొద్దిగా చేతి మీద పెట్టుకొని ఇలా నలుపుకోవాలన్నమాట. నలుపుకుంటే మనకి ఒత్తులు రెడీ అయిపోతాయి. ఎక్కువ పత్తి కూడా అవసరం లేదు. చూడండి అమ్మ కొద్దిగానే తీసుకుంది, మనకి ఇక్కడ ఒత్తి రెడీ అయిపోయిందనమాట. ఎవ్రీడే ఒత్తులు మార్చుకుంటాం కాబట్టి మనకు కావాల్సిన సైజులో మనము ఒత్తులు తయారు చేసుకోవచ్చు. కొద్దిగానే కాటన్ తీసుకొని అమ్మ ఒత్తులు రెడీ చేసుకుంటుంది. అమ్మ వాళ్ళు ఎప్పుడు అంటే ఏ రోజు ఆ రోజు ఒత్తులు మార్చేసుకుంటారు. సో చూసారు కదా, ఎక్కువ కూడా పత్తి అవసరం లేదండి. కొద్దిగానే చేతిలో పెట్టుకొని ఇలా నలిపితే మనకి ఒత్తి రెడీ అయిపోయింది. సో అంతా కాటన్ కూడా ఒకే రోజు చేసుకోలేమన్నమాట. మనం ఒక్కరమే చేసుకుంటాం కాబట్టి అంతా కాటన్ కూడా చేసుకోలేము. కొద్దిగా మా మమ్మీ చూసారా ఇటు సైడ్ సాఫ్ట్గా తీసి పెట్టారు కదా, సో అంతే కాటన్ అండి. ఆ కాటన్ తీసుకొని దాన్ని ఒత్తులుగా చేసుకుంటున్నారు. మిగతా కాటన్ వచ్చేసి కవర్లో ఎత్తి పెట్టేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఇవి చేసే ఒత్తులు వచ్చేసి మన 1 మంత్కి ఒత్తులు సరిపోతాయి అమ్మ చేసేవి. ఒత్తులు సన్నగా చేసుకుంటే దీపం చుక్కలాగా బాగా వెలుగుతుందనమాట. షాప్లో కొనుక్కుంటే ఒత్తులు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు, రఫ్గా ఉంటున్నాయి. అసలు ఏ ఒత్తులు యూస్ చేస్తున్నారో తెలియట్లేదు. అందుకని ఊరెళ్ళినప్పుడు డాడీ కొద్దిగా కాటన్ తీసుకొచ్చారు. సో అది ఒత్తులుగా చేసుకుంటున్నాం. ఇవి వచ్చేసి గింజలు అనమాట, అమ్మ సపరేట్ చేసిన గింజలు. ఇది సాఫ్ట్ కాటన్ అనమాట. దీంతో అమ్మ ఒత్తులు తయారు చేస్తుంది. ఈ కాటన్ వచ్చేసి మనకి పండించే వాళ్ళ దగ్గర అయితే బాగుంటుందండి. ఈ గింజలు కూడా ఉన్నాయి కదా, సో అమ్మ గింజలు వేసి చూద్దామనేసి అంటున్నారనమాట. ఎలాగో ప్లేస్ ఉంది కదా, ఈ కాటన్ గింజలు ఉన్నాయి కదా అవి వేద్దామని అనుకుంటున్నారు. ఆ చెట్లు వచ్చేస్తే మనకి ఇంట్లోనే ఉంటుంది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒలుచుకోవచ్చు అనమాట. ఇవి మనం ఒకసారిగా చేసేసుకొని బాక్స్లో పెట్టేసుకుంటే ఒక నెల 2 నెలలు సరిపోతాయండి ఒత్తులు అనేది. చూసారా రెడీ అయిపోయాయి. అమ్మ ఒత్తులు రెడీ చేసింది. మాకు 1 మంత్కి సరిపోతాయి. ఇవి బాక్స్లో పెట్టేసుకొని ఏ రోజుకి ఆ రోజు దీపం పెట్టేటప్పుడు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి, పత్తి కాటన్ తోటి ఎలా ఒత్తులు చేసుకుంటున్నామో. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.